ఒకప్పుడు బాలీవుడ్ ఏ చిత్రం నిర్మాణం కావాలన్నా అందులోని హీరోలు, హీరోయిన్ల నుంచి నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక వరకు అన్నీ దుబాయ్, పాకిస్తాన్, ముంబైని కేంద్రంగా చేసుకున్న మాఫియాలు శాసించేవి. వారు ఏది చెప్తే అదే వేదం. అదో సమాంతర ప్రభుత్వం. వారికి ఇష్టం లేని వారిని, ఎదిరించిన వారిని నిలువున చంపేసేవారు. ఇక షార్జాలో ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతుంటే బాలీవుడ్ హీరోలు, ప్రముఖులు, హీరోయిన్లు అందరూ హాజరయ్యేవారు. వారిని దావూద్ ఇబ్రహీం ఫలానా చోటికి రమ్మంటే తప్పకుండా వచ్చేవారు. ఇక సినీ ఫినాన్షియర్స్ కూడా మాఫియా వారే. వారు చెప్పింది జరగాల్సిందే. ఇక షార్జాలో క్రికెట్ మ్యాచ్లు ముగిసిన సాయంత్రమే ఈ మాఫియా వారు గానా భజానా ఏర్పాటు చేసేవారు. వాటికి తమకు నచ్చిన ఇండియన్ క్రికెట్లోని ముస్లిం అయిన అజారుద్దీన్ వంటి వారితో పాటు పాక్ క్రికెట్ టీంను పిలిచి విందులు, మందు పార్టీలు జరిపి బాలీవుడ్ హీరోయిన్లు, హీరోల చేత వారి ముందు డాన్స్ చేయించి క్రికెటర్లకు బహుపసంద్ అందించేవారు. దాంతో షార్జాలో మ్యాచ్లంటే క్రికెటర్లు పడి చచ్చేవారు. ఇక మ్యాచ్లో కూడా ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలి అనేది నేర సామ్రాజ్యమే శాసించేది. అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఆనాటి నుంచే ఉండేది. ఇక బాలీవుడ్లోని హీరోయిన్లను లైంగికంగా వాడుకోవటం, విలాసాలను, జల్సాలను రుచి చూపి వారితో సంబంధాలు పెట్టుకోవడము, మరీ ఇష్టపడితే పెళ్లి కూడా చేసుకునేవారు. వారి మాట వినని వారిని అనుమానాస్పద స్థితిలో చంపేసి చేతులు దులుపుకునేవారు. దివ్యభారతి అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా బాలీవుడ్, కోలీవుడ్లలో పేరు తెచ్చుకుంది. ఆమెకు మాఫియా డ్రగ్స్ ని, ఇతర వ్యసనాలను అలవాటు చేసింది. ఆమె కూడా ఆ విచ్చలవిడి జీవితానికి, శృంఖల సెక్స్ కి అలవాటు పడింది. ఖాళీ దొరికితే చాలు తనకు బాగా ఇష్టమైన ఆఫ్రికన్ నీగ్రోలతో సెక్స్ కు అడిక్ట్ అయింది. ఆమె తమ మాట ఒకసారి వినలేదని, ఆమె అపార్ట్మెంట్ పై నుంచి ఆమెను తోసేశారని ఇప్పటికీ ఎందరో నమ్ముతారు. అది వాస్తవం కూడా. కానీ బాగా తాగేసి ఆమె స్వయంగా దూకేసిందని, మద్యం మత్తులో ఫ్లాట్ పై నుంచి పడిపోయిందని వార్తలు సృష్టించారు. ఇక ఇప్పటికీ అక్కడ ఇలాంటి రాజ్యమే ఇంకా ఉంది. కానీ దావూద్తో పాటు మరికొందరిని బాల్ ఠాక్రే, మహారాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు బాగా అణచివేస్తున్నాయి. కాగా తెలుగులో కూడా ఈ కల్చర్ బాగానే వ్యాపిస్తోంది. పొలిటీషియన్స్ ని, ఇతర ఫ్యాక్షన్ లీడర్లను, రౌడీలను చూపించి ఇష్టం వచ్చినట్లు కొందరు చెలాయిస్తున్నారు. నటి ప్రత్యూష హత్య కేసు ఇప్పటికీ తేలలేదు. ఎందుకు ప్రత్యూష మరణాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించిన బాబురావు అనే పత్రికాధిపతి జర్నలిస్ట్ ను సినిమా ఫీల్డ్ నుంచి బహిష్కరించారు. ఆనాడు ఆ నిర్ణయం తీసుకుంది నాటి మా అధ్యక్షుడు నాగార్జున. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిశోధనాత్మక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.